బంజారా లంబాడ కుటుంబం నుంచి వచ్చి నేను వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన అదృష్టాన్ని నేను ప్రజలతోనే పంచుకుంటా. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా ప్రజలకు కట్టుబడి ఉంటా, పార్టీకి కట్టుబడి ఉంటా. పార్టీ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉన్నా కూడా దానికి గతంలో కూడా కట్టుబడి ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణలో ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఈరోజు ప్రభుత్వానికి మేము దన్నుగా, ప్రభుత్వానికి భరోసాగా ప్రభుత్వం యొక్క పథకాలను మేము తీసుకుపోయే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. గతంలో నాకు ఎమ్మెల్యే టికెట్ మొట్టమొదటి సోనియా గాంధీ గారు మొట్టమొదటి సీట్ ఇచ్చిండ్రు. తర్వాత రాహుల్ గాంధీ గారు నా సీటు 2018లో ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈరోజు మొత్తం యావత్ ఏఐసిసి టీపీసీసీ కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చిన అదృష్టం నాకే వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో అందరికీ ఏదో పదవి వచ్చినట్టుగా ఉన్నారు. కాబట్టి ఈ నమ్మకాన్ని ఒమ్ముకు చేసుకోకుండా నేను మారకుండా పార్టీకి దన్నుగా ఉంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా ఒక్క అంశం, రాజకీయాలు, పార్టీలు, పదవులు ఒక ఎత్తు అయితే ఏ తెలంగాణ కోసం తెగించి కొట్లాడినమో అమ్మ సోనియా గాంధీ ఆ తెలంగాణనిచ్చింది. ఆమె రుణం తీర్చుకోవడానికే నేను 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీతో ఉండాలనే దీక్షతో ఉన్నా. పార్టీ నన్ను ఇట్లా గౌరవించినందుకు భవిష్యత్తులో జీవితాంతం కాంగ్రెస్ పార్టీతోనే ఉండడానికి, కాంగ్రెస్ పార్టీని మరింత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసినాం. రేపు మా లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని భవిష్యత్తులో ఈ దేశం చూస్తుంది. మళ్ళొక్కసారి ఇందిరమ్మ రాజ్య కోసం మా శక్తి యుక్తులన్నీ కూడా పెట్టి మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, మళ్ళొక్కసారి పార్టీకి, ఈ తెలంగాణ సమాజానికి పునరంకితమవుతుందని చెప్పి వాదాయిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.